సో ఎలా క్రియేట్ చేసినాం, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్ అయితే ఆ ప్రొసీజర్ ఎంపీ పిఆర్సి బ్రాకెట్ ఏదైనా పారామీటర్స్ అంటే పారామీటర్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి, ఇన్ అవుట్ 3 టైప్స్. ఇన్ అంటే మనం వాల్యూస్ ఇస్తాం పారామీటర్ అంటే ప్రొసీజర్ లోపలికి. సో అవుట్ అంటే రిజల్ట్ని తీసుకొని ఎవరైతే కాల్ చేస్తున్నారు ప్రొసీజర్ని, సో రిజల్ట్ బ్యాక్ వాళ్ళకి వెళ్తుంది. ఇన్ అవుట్ అంటే 2 వేస్, సో వాల్యూ తీసుకుని వెళ్తుంది, బ్యాక్ తీసుకుని వస్తుంది. సో 3 వేస్. సో యాజ్ పెట్టినాము, తర్వాత బిగిన్ ఎండ్. సో ఇక్కడ ఏమైంది, ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి అన్నీ కంటిన్యూగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఇది డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో ఈ ప్రొసీజర్ నేమ్తో మనం నెక్స్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, ఈ లాజిక్ మొత్తం దీనిలో ఏం పెట్టినామో ఆ లాజిక్ మొత్తం కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ప్రొసీజర్. సో మనకు సిమిలర్గా ఫంక్షన్ ఒకటి ఉంది, ఫంక్షన్. ఓకేనా, ఈరోజు ఫంక్షన్ చెప్తున్నాం. ఫంక్షన్స్ ఆర్ సిమిలర్ టు ప్రొసీజర్ బట్ ఫంక్షన్ ఆర్ యూస్ టు క్యాలిక్యులేట్ అండ్ రిటర్న్ ద రిజల్ట్. సో మోస్ట్ ఆఫ్ కేసెస్లో ఏం యూజ్ చేస్తారంటే, ఒక టేబుల్లో ఆ డేటా ఉందా లేదా, ఒక వాల్యూ ఫెచ్ చేయాలి, ఒక సెలెక్ట్ స్టేట్మెంట్లో నుంచి వాల్యూని ఫెచ్ చేయాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు మనం ఫంక్షన్ రాసి పెట్టుకుంటాం. సెలెక్ట్ స్టేట్మెంట్లో డేటా వాల్యూ తీసుకుని వస్తాం. సో డైరెక్ట్ అక్కడే రాసేయచ్చు కదా. అంటే ఇప్పుడు బిగిన్ లోపల సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తే అక్కడ వాల్యూ వచ్చేస్తుంది, ఇంటూ పెడితే వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏదో ఉంటాయి ప్రొసీజర్లో. నేను చెప్తున్నది ప్రొసీజర్లో ఇలా కాల్ చేస్తాం అనుకున్నాం. ఇలా సెలెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ డైరెక్ట్ రాసేయచ్చు కదా అనుకుంటాం. సో రాసినప్పుడు ఈ కోడ్ మళ్ళా ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మళ్ళీ రాయాలా, ఇంటూ క్లాసులు పెట్టాలా అనుకున్నప్పుడు సో ప్రతిసారి అది కాల్ చేయాలి. సో దాని ప్లేస్లో మనం ఏం చేస్తామంటే, సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక ఫంక్షన్లో పెట్టుకొని ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అంటే ఎప్పుడు కోడ్స్ ఎందుకు మనకు మల్టిపుల్ కోడ్స్ స్ప్లిట్ చేసి పెడతారంటే రీయూజబుల్ కోసం. ఆ కోడ్ని ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసుకుంటే ఆ పీస్ ఆఫ్ కోడ్ అక్కడ యూజ్ అవుతుంది. మళ్ళీ ఆ కోడ్ మొత్తం మళ్ళీ రిపీట్ రాయాల్సిన పని లేదు. ఒక సింపుల్ ప్రొసీజర్ ఎందుకు రాసి పెట్టుకుంటారు సపరేట్గా, మొత్తం కోడ్ ఒకే దానిలో రాసేయచ్చు కదా అనుకున్నాం. మొత్తం కోడ్ ఒకేసారి రాసేసుకుంటే ఆ కోడ్ పీస్ ఆఫ్ కోడ్ ఒక 10 లైన్ల కోడ్ ఉంటుంది. ఏదో సమ్ ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఉంది, ఇన్సర్ట్ చేయాలా, చెక్ చేసి ఇన్సర్ట్ చేయాలి. ప్రతిసారి ఏం చేయాలా, చెక్ చేయాలా, ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కడైనా యూజ్ అవ్వాలంటే చెక్ చేయాలా, ఇన్సర్ట్ చేయాలి. అలా చేయకుండా చెక్ చేసి ఇన్సర్ట్ చేసేది ఒక ప్రొసీజర్ రాసి పెట్టుకునేస్తే ఆ ప్రొసీజర్ కింద కాల్ చేస్తే చాలు, అది చెక్ చేసి ఇన్సర్ట్ అయిపోతుంది. ఒక 10 ప్లేసెస్లో కాల్ చేయాలనుకో, కోడ్ 10 లైన్స్ ఆఫ్ కోడ్, 10 లైన్స్ ఆఫ్ కోడ్, 10 లైన్స్ ఆఫ్ కోడ్, 10 లైన్స్ ఆఫ్ కోడ్ అట్లా రాసే బదులు ఆ 10 లైన్స్ ఆఫ్ కోడ్ని ఒక ప్రొసీజర్లో పెట్టుకొని దాన్ని ఎక్కడ అవసరం ఉంటుందో దాన్ని కాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు చిన్న ప్రొసీజర్స్ అయితేనే నీట్గా అర్థమవుతాయి. సో ఫంక్షన్ ఏం చేస్తామంటే మేజర్గా ఇలాంటి సెలెక్ట్ స్టేట్మెంట్స్ కానీ ఏదైనా చిన్న క్యాలిక్యులేషన్ చేయాలా, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలా, టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలా, సో అలాంటివన్నీ ఒక ఫంక్షన్లో పెట్టుకుంటాము. సో ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు కాల్ చేసుకుంటాం అంతే. సో ప్రొసీజర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో లాజిక్ని ఇంప్లిమెంట్ చేసేదానికి. సో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, కండిషన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం ప్రొసీజర్లో. సో ఫంక్షన్లు ఏమంటే ఏదైనా చిన్న వర్క్ వచ్చింది క్యాలిక్యులేట్ చేయాలా, లేదా టేబుల్లో నుంచి వాల్యూ ఫెచ్ చేసుకుని రావాలా, లేదా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఫెచ్ చేయాలా. సో అలాంటప్పుడు మనం ఫంక్షన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఫంక్షన్స్ ఆర్ యూజ్ టు క్యాలిక్యులేట్ అండ్ రిటర్న్ ద రిజల్ట్. ఇదేం చేస్తుంది, వాల్యూని రిటర్న్ చేస్తుంది, రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. ఎలా రిటర్న్ చేస్తుంది చూద్దాం. ఫంక్షన్ రిటర్నింగ్ ఏ వాల్యూ ఈజ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా వాల్యూని అయితే రిటర్న్ చేయాలా. వీ కెన్ కాల్ ఫంక్షన్ ఫ్రమ్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా, సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి కాల్ చేసుకోవచ్చు. ఎలా కాల్ చేయొచ్చు, ప్రొసీజర్ మనం ఇంతకుముందు ప్రొసీజర్ క్రియేట్ చేసినాం. ఎలా ఈఎంపీ పిఆర్సి అనే ప్రొసీజర్ కాల్ చేసినాం. ఈ ప్రొసీజర్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలా, ఒక 2 వేస్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకటి ఎగ్జిక్యూట్ అని ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదా అనానమస్ బ్లాక్ ఉందనుకో, అనానమస్ బ్లాక్ లేదంటే ప్రొసీజర్ అక్కడ నుంచి బిగిన్ ఎండ్ లోపల ఎక్కడ అవసరం అవుతే అక్కడ జస్ట్ ప్రొసీజర్ నేమ్ పెడితే ఏమైనా పారామీటర్స్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే. ఇంకా అంతకుమించి ఏం చేయడం. ఓకేనా, ఎగ్జిక్యూషన్. సో బట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే సో ఈ ఎగ్జిక్యూట్ అనేది వర్క్ అవ్వదు, ఎగ్జిక్యూట్ ఫంక్షన్ నేమ్ అనేది వర్క్ అవ్వదు.
సో దాన్ని నార్మల్గా ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకున్నప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్తోనే చేయాలి. సెలెక్ట్ ఈఎంపి ఫంక్షన్ అనుకుందాం. ఎఫ్ఈఎం ఫ్రమ్ ఏ టేబుల్ అయితే ఆ టేబుల్, డ్యూయల్ అయితే డ్యూయల్ ఏ టేబుల్. మన నార్మల్గా ఇంతకుముందు సిస్ డేట్లు, ఇన్స్ట్రింగ్లు అవన్నీ ఫంక్షన్సే. ఇది కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఫంక్షన్ మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటాం. సో ఆ విధంగా మనం కాల్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ వీ కెనాట్ కాల్. ఆ సమ్ టైమ్స్ ఏంటో తర్వాత మాట్లాడుకుందాం. కొన్ని సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్స్ అంటే, సో టిఎంఎల్ కమాండ్స్ ఉన్న, ఓకేనా, టిఎంఎల్ కమాండ్స్ ఉన్న, అందులో కమిట్ ఉన్న, అసలు సరే కమిట్ కాదులే, సో కొన్ని డిఎంఎల్ ఆపరేషన్స్ మ్యాక్సిమము. సో దాని ఉన్నప్పుడు కూడా కాల్ చేయొచ్చు. చెయ్యాలంటే ఏం చేయాలా తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ వీ కెన్ కాల్ ఫంక్షన్ ఫ్రమ్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఒక ఫంక్షన్ని సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి కాల్ చేయొచ్చు. సో కొన్ని సినారియోస్లో చేయలేము. సో ఆ ఫంక్షన్ లోపల కనుక డిఎంఎల్ ఆపరేషన్స్ ఉంటే, ఈ డిఎంఎల్ ఆపరేషన్స్ అంటే ఏంది, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇలాంటివి ఉంటే సో దాన్ని కాల్ చేయలేము. నార్మల్గా అయితే కాల్ చేయలేము. సో దానికి ఏదైనా ఇంకోటి యాడ్ చేస్తే అప్పుడు కాల్ చేయొచ్చు. సో అది ఆ యాడ్ చేయడం మనకు తెలియదు, కొన్ని క్లాసెస్లో వస్తాయి. ఓకే, ఫంక్షన్ సింటాక్స్ క్రియేట్ ఆర్ రీప్లేస్. అప్పుడు ప్రొసీజర్ అన్నాము, ఇప్పుడు ఫంక్షన్ అన్నాం. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ నేమ్ బ్రాకెట్లో పారామీటర్స్ లిస్ట్. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో అన్ని పారామీటర్స్. ఇప్పుడు ప్రొసీజర్ ఎలా పారామీటర్స్ పెడుతున్నామో ఇక్కడ కూడా అలానే పారామీటర్స్. సో దాంతోపాటు రిటర్న్ డేటా టైప్. సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏ వాల్యూ రిటర్న్, ఏం రిజల్ట్ రావాలా అన్నది డేటా టైప్. ఇక్కడ డేటా టైప్ అంటే రిటర్న్ నంబరా, రిటర్న్ వ్యారియాటివా, రిటర్న్ డేటా, రిటర్న్ బూలియన్నా అనేసి ఉంటుంది. సో నాకు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇన్స్ట్రింగ్ ఇస్తా ఉంది అనుకున్నాం. ఇన్స్ట్రింగ్ అంటే ఏంటి, పొజిషన్, నంబర్. అప్పుడు రిటర్న్ నంబర్. సో ఇది ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి ఏదైనా నా పేరు ఇస్తా ఉంది అనుకుందాం. అంటే ఎంప్లాయీ నంబర్ పాస్ చేస్తున్నాము, ఎంప్లాయీ నేమ్ వస్తూ ఉంది రిజల్ట్. అప్పుడు రిటర్న్ వ్యారియాటివ్. లేదా ఏదైనా డేట్ వస్తూ ఉందంటే రిటర్న్ డేట్. ఓకేనా, యాజ్ ఇంకా అన్నీ మీరు ఎలా రాసినారు మొత్తం ప్రొసీజర్లో ఏమైతే ఎగ్జిక్యూట్ చేసినారో అవన్నీ మనం దీనిలో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ నార్మల్గా ఎగ్జిక్యూట్ అంటే దానికోసం యూజ్ చేయము ఫంక్షన్. ఇంటర్వ్యూలు ఏమడుగుతారంటే కెన్ బి యూజ్ అవుట్ పారామీటర్ ఇన్ ఫంక్షన్. అవుట్ పారామీటర్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చా అని ఇంటర్వ్యూ మనం ఈ మధ్యలో అడిగినట్టు యూజ్ చేయొచ్చు. ప్రొసీజర్లో ఏమైతే యూజ్ చేసినామో ప్రతి ఒక్కటి ఫంక్షన్లో కూడా యూజ్ చేయొచ్చు. అవుట్ పారామీటర్ యూజ్ చేయొచ్చు, ఇన్ అవుట్ పారామీటర్ యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మ్యాండేటరీ ఏమంటే, సో రిటర్న్ డేటా టైప్ ఫస్ట్ స్టార్టింగ్లో ఇవ్వాలా, లాస్ట్లో ఏం చేయాలంటే ఏం వాల్యూ రిటర్న్ చేయాలో ఆ వాల్యూ ఇక్కడ ఇవ్వాలి. రిజల్ట్ని ఇక్కడ పాస్ చేయాలి. రిటర్న్ రిజల్ట్, ఏదైతే రిజల్ట్ మనం రిటర్న్ చేయాలనుకుంటున్నామో ఆ రిజల్ట్ని రిటర్న్ చేయాలి. అంతే. రిటర్న్ యాక్చువల్ రిజల్ట్, ఏదైతే నువ్వు క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటున్నావో అది యాక్చువల్ రిజల్ట్ అవ్వచ్చు. రిటర్న్ 3 అంటే ఇది 3 రిజల్ట్ రిటర్న్ అవుతుంది. సో బూలియన్ ఇది. సో నార్మల్గా ఈ మధ్యలో ఒక కోడ్ వచ్చింది, అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాస్తాను, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ నేమ్ ఏదంటే ఎంపీ రికార్డ్ ఎగ్జిస్ట్ ఫంక్షన్. సో దీని ఏం తీసుకుంటామంటే ఏదన్నా డిపార్ట్మెంట్ నెంబర్ P_DPT నంబర్ ఇన్ నంబర్. సో ఇది నేను రిటర్న్ నంబర్ పెట్టుకున్నాం, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయని కనుక్కున్నాం. రిటర్న్ తర్వాత యాజ్ పెట్టాలి. సో నార్మల్గా ప్రొసీజర్లో పారామీటర్ క్లోజ్ చేసిన తర్వాత యాజ్ పెట్టేస్తాం. ఇక్కడ రిటర్న్ నంబర్ పెట్టి అంటే రిటర్న్ ఏ కైండ్ ఆఫ్ డేటాని మనం రిటర్న్ చేస్తున్నాము. సో నా కౌంట్ అంటే డిపార్ట్మెంట్ నెంబర్ని తీసుకొని వచ్చి ఆ టేబుల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయో ఫెచ్ చేసుకుంటున్నాను, దాన్ని రిటర్న్ చేస్తున్నాను. యాజ్ బిగిన్ ఎండ్. సో v_cnd నంబర్ వేరియబుల్ ఒకటి తీసుకున్నాను. డైరెక్ట్గా దాన్ని రాసేస్తున్నాను. ఓకే, cnd కౌంట్. నేను ఎందుకు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలంటే సెలెక్ట్ కౌంట్ ఆఫ్ 1 ఇంటూ ఎక్కడ v_cnd. సో PLSQL మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినామంటే ఇంటూ క్లాస్ మ్యాండేటరీ. సో నేను పదే చెప్తున్నాను, ఫ్రమ్ EMP నంబర్ ఈక్వల్ టు
p_dpt నంబర్. ఇప్పుడేమవుతుంది, మనం డిపార్ట్మెంట్ నెంబర్ ఏదైతే పాస్ చేస్తామో ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, వాల్యూ ఎక్కడికి వస్తుంది. సో ఇప్పుడు అక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఇక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు 0 ఉండింది అనుకో, ఏం ఎర్రర్ వస్తుంది, ఇక్కడ 0 వస్తే ఏం ఎర్రర్ వస్తుంది, ఏం రాదు. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎర్రర్, నో డేటా ఫౌండ్, టూ మెనీ రోస్ ఎర్రర్ ఏమి రాదు. ఎందుకు రాదు, ఇక్కడ కౌంట్ వస్తుంది. రికార్డ్ లేకపోతే 0 రికార్డ్ వస్తుంది. 0 అన్నది కూడా ఒక రికార్డే, ఓకేనా. 0 అన్నది ఒక రికార్డు కాబట్టి నో డేటా ఫౌండ్ అనేది రాదు. వాల్యూ ఏంది, రిజల్ట్ ఏంది, 0. అర్థమైందా. 0 అంటే వాల్యూ ఉన్నట్టు. ఎప్పుడు అగ్రిగేట్, ఇంతకుముందు కూడా చెప్పినాను, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎక్సెప్షన్స్ ఇవ్వదు, ఓకేనా. అంటే ఎక్సెప్షన్ అంటే ఈ రెండు ఇవ్వదు, నో డేటా ఫౌండ్, టూ మెనీ రోస్, అందుకు కౌంట్ యూస్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేయాలా, రిజల్ట్ నాకు ఎక్కడుంది, అప్పుడు నేను రిటర్న్ v_cnp అంతే ఫంక్షన్ ఏం చేసినాం. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేది రిటర్న్ చేసినాం. సో నేను కంపైల్ చేసి పెట్టుకుంటాను, దీన్ని ఎక్కడి నుంచి కాల్ చేయాలా. సో ఎగ్జిక్యూషన్ వేస్ ఇక్కడ చూద్దాం. హౌ టు ఎగ్జిక్యూట్ ఏ ఫంక్షన్. ఇఫ్ we do not have out parameter or DML commands inside function, then we can execute using select statement. అవుట్ పారామీటర్ కనుక, అవుట్ పారామీటర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వేరియబుల్ పాస్ చేయాలి ఆ పొజిషన్లో. అది కాకుండా మనం SQLలో వేరియబుల్స్ ఏమి ఉండవు. సో ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అవుట్ పారామీటర్ ఆర్ DML కమాండ్ ఇన్సైడ్ ద ఫంక్షన్, దెన్ వీ కెన్ ఎగ్జిక్యూట్ యూజింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఎలా యూజ్ చేయొచ్చు, సెలెక్ట్ ఏజ్ ఎఫ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఏజ్ ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ అనుకుంటే సో ఇలా కాల్ చేయొచ్చు. సో వన్ వే. PLSQL నుంచి ఎలా కాల్ చేయొచ్చు, నార్మల్ PLSQLలో ఎలా కాల్ చేసినాము, బిగిన్ అండ్ ప్రొసీజర్ ఎలా కాల్ చేసినాము, emp_prc ప్రొసీజర్ అని కాల్ చేసినాం. జస్ట్ ప్రొసీజర్ నేమ్ ఇలా కాల్ చేస్తే సరిపోతుంది. బట్ ఫంక్షన్కి వచ్చేటప్పటికి, సో ఫంక్షన్ empfn అనుకున్నాం, ఫంక్షన్ ఇలా కాల్ చేస్తే కుదరదు. ఇదేం చేస్తూ ఉంది, అది వాల్యూని రిటర్న్ చేస్తూ ఉంది, వాల్యూని రిటర్న్ చేస్తూ ఉంది. ఆ వాల్యూని ఎక్కడ ఒక చోట సేవ్ చేసుకోవాలి. ఎక్కడ సేవ్ చేసుకున్నాం, నార్మల్గా మనం వాల్యూస్ని వేరియబుల్స్లో. సో కాబట్టి ఒక వేరియబుల్ ఒక డిక్లేర్ చేసుకోండి, v_result అక్కడ కాపీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి. ఇది నెంబర్ వేరియబుల్ అయితే, సో దీనికి రిటర్న్ టైప్ ఏదైతే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి రిటర్న్ టైప్, ఇక్కడ రిటర్న్ మనం పెడతాం కదా, నంబరా వేరియబుల్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి. వేరియబుల్కి అసైన్ చేయాలి. ఎందుకు అసైన్ చేయాలా, ఫంక్షన్ రిటర్న్ చేస్తూ ఉంది, ఓకేనా, వాల్యూని రిటర్న్ చేస్తూ ఉంది. రిటర్న్ చేసేటప్పుడు రిజల్ట్ని ఎప్పుడు స్టోర్ చేయాలి, మనం వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ రైట్ సైడ్, అసైన్మెంట్ ఆపరేటర్కి రైట్ సైడ్ ఉన్న ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిజల్ట్ని v_res అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. అర్థమైందా. 2 వేస్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకటి సెలెక్ట్ స్టేట్మెంట్, సెకండ్ది PLSQL బ్లాక్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇప్పుడు చూసా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్కొక్క ఆబ్జెక్ట్ అనుకుంటే ఆబ్జెక్ట్స్నే కాల్ చేస్తాం మనం, ఫంక్షన్నా ప్రొసీజర్నా ఈ రెండింటినే కాల్ చేస్తాం నార్మల్గా, ఇంక వేటిని కాల్ చేయము. సో ఫంక్షన్నా ప్రొసీజర్ అన్నది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా ఇలా ఉన్నింది అనుకో, అది ప్రొసీజర్. వేరియబుల్కి దేనికన్నా అసైన్ చేస్తుంటే అది ఫంక్షన్, ఓకేనా. ఎగ్జిక్యూషన్ ఇలా ఉన్నింది, నాకు ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. సో మళ్ళీ ప్రతిసారి షిఫ్ట్ F4 కూడా చూడాల్సిన పని లేదు. ఇలా షిఫ్ట్ F4 కొడతాము, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ అలా చూడాల్సిన పని లేదు. ఎగ్జిక్యూట్ ఎలా ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చేస్తే అది ప్రొసీజర్. సో ఏదైనా వేరియబుల్కి అసైన్ చేస్తే అది ఫంక్షన్. సో మనం dbms_output.put_line అనేది ఏంటి, అది ప్రొసీజర్, అది ప్రొసీజర్ కాబట్టి సో అలా డైరెక్ట్గా ప్రొసీజర్ నేమ్ కాల్ చేసేసినాం. అది ప్యాకేజ్ లోపల ఉన్న ప్రొసీజర్ కాబట్టి ప్యాకేజ్ నేమ్ డాట్ ప్రొసీజర్ నేమ్, దీని తర్వాత అది వస్తుంది ప్యాకేజ్. ఇది అర్థమైందా ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలా చేయాలా. సో ఇప్పుడు నేను డేటాబేస్లో కంపైల్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కాల్ చేయాలంటే సెలెక్ట్ ఏం పారామీటర్ ఉంది దీనికి, p_department number
డిపార్ట్మెంట్ నంబర్ 10 ఏమొస్తుంది 3. ఈ ఫంక్షన్ నేను రెడీ చేసుకున్నాను. మీరు ఎలాగైతే ఆస్కి సిహెచ్ఆర్ అవన్నీ స్టాండర్డ్ ఫంక్షన్స్ ఒరాకిల్ స్టాండర్డ్. సో సిమిలర్గా నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను ఓన్గా. ఇదేం చేస్తానంటే సో ఈఎంపీ టేబుల్లో ఉన్న అంటే అది. సో ఇక్కడ నేను ఇదే ఫంక్షన్ నేను సెలెక్ట్ ఈఎంపీ కూడా ఈఎంపీ యూజ్ చేస్తే ఇక్కడ ఏం యూజ్ చేయాలి, ఇక్కడ డిపిటి నంబర్లో ఉంటాయి అన్నీ, అవన్నీ కౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నీకు కావాలంటే డిపిటి నంబర్ ఏమైంది ఇక్కడ అంటే సో ఈ డిపార్ట్మెంట్ నెంబర్ 10 పాస్ చేసింది ఈ ఫంక్షన్కి. ఒక్కొక్క రో బై రో. ఇక్కడ ఫస్ట్ రోలో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ 14 రోస్ ఉన్నాయి కదా ఆ టేబుల్లో. 14 రోస్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఈ ఫంక్షన్కి పాస్ చేసినాము. ఫంక్షన్ చేసి సో అదేమైంది ఇక్కడ రిజల్ట్ 3 వచ్చింది. సో డిపార్ట్మెంట్ నెంబర్ ఇక్కడ 30 పాస్ చేసింది, ఈ రోకి రిజల్ట్ 6 వచ్చింది. డిపార్ట్మెంట్ నెంబర్ 10 పాస్ చేసినాము. సో ఇక్కడ సో ఇవన్నీ సార్లు అవసరం లేదు, ఇవన్నీ రిపీటెడ్. 10 అంటే 3 ఒక్కసారి వస్తే సరిపోతుంది అనేది ఏం చేయాలా, డిస్టింక్ట్ అంటే వచ్చింది మళ్ళీ రాకూడదు, అంటే డిస్టింక్ట్. 10 రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 20 రికార్డ్స్ 5 ఉన్నాయి. 30 రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో ఇక్కడ నేను 40 పెడితే 0. సో అర్థమైంది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో దీన్ని నేను PLSQL బ్లాక్లో ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను అనుకో. ఇవన్నీ చూద్దాం సింపుల్. సో నేను PLSQL బ్లాక్లో కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తాము, ఇది ఫంక్షన్ నేమ్, ఈ ఫంక్షన్ నేమ్. దీన్ని కాల్ చేయాలంటే ఏం చేయాలా, బిగినింగ్లో ఏం చేయాలా, ఇది వేరియబుల్కి అసైన్ చేసుకోవాలి. ఇది ఫంక్షన్ కాబట్టి నేను వేరియబుల్కి అసైన్ చేసుకోవాలి. ఏ కైండ్ ఆఫ్ వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలా, ఈ ఫంక్షన్కి ఏ రిటర్న్ అయిపోయింది, రిటర్నింగ్ నంబర్. సో కాబట్టి నేను నంబర్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలా. ఓకే, డిక్లేర్ v_ ఏదైనా పెట్టుకోవచ్చు, రిజల్ట్ నంబర్. ఇక్కడ v_ రిజల్ట్ రిజల్ట్ అని కాకుండా v_ కౌంట్ అని పెట్టుకున్నాం. v_ కౌంట్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఏం చేయాలా, వాల్యూ ఇక్కడ ఉంటుంది యాజ్ DBMSలో, అది కనబడాలంటే ఏం చేయాలా, DBMS_ అవుట్పుట్, DBMS_ అవుట్పుట్ డాట్ పుట్ _లైన్ ఇక్కడ కావాలి. మనం ఏం చేయలేదు, సెట్ సర్వర్ పుట్టాలి రాయలా, ఎంటర్ సెట్ సర్వర్ అవుట్పుట్. సో ఇక్కడ కౌంట్ 0. ఫంక్షన్ని ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాం PLSQLలో నుంచి. 6. సో నార్మల్గా కూడా లెంత్ యూజ్ చేయొచ్చు ఫంక్షన్లో, తెలుసా. లెంత్ ఏదైనా ఏ ఫంక్షన్ అయినా యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేస్తారంటే సేమే, LENGTH లెంత్. అన్ని ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు, సబ్స్ట్రింగ్ యూజ్ చేయొచ్చు, ప్రతిదీ యూజ్ చేయొచ్చు. యూజ్ చేసేది ఎలా యూజ్ చేయాలా, ఇలానే యూజ్ చేయాలి. లెంత్ ఆఫ్ ఇది ఏమొచ్చింది, 8 క్యారెక్టర్స్. ఏ ఫంక్షన్ యూజ్ చేయాలన్నా సరే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సిమిలర్గా మన ఫంక్షన్ను ఇలానే యూజ్ చేయాలి. సో ఒక ఫంక్షన్ని యూజ్ చేయాలంటే వేరియబుల్స్కి అసైన్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు సెలెక్ట్ స్టేట్మెంట్లో డైరెక్ట్గా వాడేయచ్చు. లేదంటే ఈ రిజల్ట్ని ప్రింట్ చేసే చోట డైరెక్ట్గా
ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అట్లే కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేసి వాల్యూ స్టోర్ చేయాలన్నప్పుడు వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం ఏదో ఫంక్షన్. సో ఈ 2 వేస్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఇలా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇప్పుడు సో ఇది అర్థమైందా ఈ ఫంక్షన్ అయిందా లేదా? గౌతమ్, నాగా, అర్థమైంది. ఓకే, అర్థమైంది. సో ఇక్కడ రిటర్న్ నేనేం చెక్ చేస్తానంటే ఎగ్జిస్ట్ ఉందే ట్రూ చేయాలి, పంపించాలా, లేకపోతే ఫాల్స్ అనేది రావాలా. ఎగ్జిస్ట్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్. ఎగ్జిస్ట్ ఉంటే ట్రూ, లేదంటే ఫాల్స్. సో రిటర్న్ టైప్ ఏముండాలి ఇక్కడ? బూలియన్ ఉండాలి. బూలియన్ అంటే ఏంటంటే దీంట్లో ట్రూ కానీ ఫాల్స్ కానీ స్టోర్ అవుతుంది. రిటర్న్ బూలియన్. సో ఇప్పుడు నాకు ఇది ఓకే, ఇది ఉంటే అనేది నేనేం చేయాలి? రిటర్న్ ఇదిగా చేయాల్సింది. ఇఫ్ v_cmt ఈక్వల్ టు 0, దెన్ ఏం రిటర్న్ చేయాలి? 0 అంటే ఏంది? 0 అంటే ఏంది మీనింగ్? రికార్డ్ లేదు అనేసి. రికార్డ్ లేకపోతే ఏం రిటర్న్ చేయాలా? ఫాల్స్. రిటర్న్ ఫాల్స్. ఎల్స్ అంటే ఏంది? రికార్డ్ ఉంది అని. ఎల్స్ అంటే ఏమని? ఉంది. 0 కాకుండా వేరేది ఉంటే రిటర్న్ ట్రూ. ఏదో ఒకటి రిటర్న్ చేయాలి. అన్ని కేసెస్లో అండ్ ఇఫ్ అట్లా ఏదో కేసులో వాల్యూ ఖచ్చితంగా రిటర్న్ చేయాలి. అయితే కౌంట్ 0 ఉంటుంది, లేకపోతే ఇది ఏదో ఒక వాల్యూ ఖచ్చితంగా రిటర్న్ చేయాలి. అక్కడ ఉంటే మనం కౌంట్ ఇక్కడ రీడ్ చేసుకున్నాము. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయన్నది ఇక్కడ కౌంట్లో ఏమొస్తుంది? కౌంట్లో ఏం రావాలా? ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేది ఏంది? నంబరు. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయన్నది సెలెక్ట్ స్టేట్మెంట్ ఫెచ్ చేసుకున్నాం. చెక్ చేసి మనం రిటర్న్ చేస్తున్నది మాత్రమే బూలియన్. రిటర్న్ ఒకటే కదా బూలియన్. రిటర్న్ ఫాల్స్, రిటర్న్ ట్రూ. సో రిటర్న్ నంబర్కు డైరెక్ట్ రిటర్న్ చేయొచ్చు మీరు కావాలంటే. రిటర్న్ నార్మల్గా ఎలా చేస్తామంటే రిటర్న్ 0, రిటర్న్ 1 అంటే 0 వస్తే రికార్డ్ లేదని, 1 వస్తే ఉందనేసి అలా కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బూలియన్ యూజ్ చేయాలి కాబట్టి బూలియన్ చెప్తున్నాను. రిటర్న్ ట్రూ, రిటర్న్ ఫాల్స్. సో రికార్డ్ లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేయి, ఉంటే ట్రూ రిటర్న్ చేయి. అర్థమైందా? సో దీన్ని కంపేర్ చేస్తాను. TRUE. సో నో ఎర్రర్స్. ఏం చేస్తున్నాం? రిటర్నింగ్ ఏం రిటర్న్ చేస్తున్నాం? ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్ రిటర్న్ చేస్తున్నాం? పైన డిక్లరేషన్ అప్పుడు అంటే టేబుల్ అంటే ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు మెన్షన్ చేయాలి. రిటర్న్ బూలియన్. సో రిటర్న్ చేసేది యాక్చువల్ వాల్యూస్ ఏందో ఇక్కడ చేయాలి. రిటర్న్ ట్రూ, రిటర్న్ ఫాల్స్. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ ఉండాలి? ఇక్కడ నేను ఎగ్జిస్ట్ ఏ డేటా టైప్ కూడా బూలియన్. అది ఎలా చెక్ చేస్తాం బూలియన్ని? కండిషన్. ఇప్పుడు v_exist కండిషన్ ఏమైనా ఈక్వల్ టు ఏమి వేయాల్సిన పనిలే. v_exist అంటే దెన్ ఎల్స్ అండ్ ఇప్పుడు v_exist అంటే ఏం తెలుసు? అదే ట్రూ అని. నార్మల్ కండిషన్ చెక్ చేసేది ఏంది? ట్రూ, ఫాల్స్. వచ్చేది ట్రూ. అది
అర్థమవుతుందా? ఇఫ్ వి అండర్ స్కోర్ ఎగ్జిస్ట్ ఉంటే ఏమని ఉంటే ట్రూ, ఉంటే ఏమని రికార్డు ఉంది అని డిబిఎంఎస్ అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్ రికార్డ్ అవైలబుల్. ఇది మనకి సెలెక్ట్ స్టేట్మెంట్ ఎక్కడ కూడా 1 రోనే రిజల్ట్ రావాలి కదా, 1 రోనే రావాలా. ఇక్కడ వచ్చేది ఏమొస్తుంది, కౌంట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయన్నది 1 రోనే వస్తుంది. ఓకే ఓకే, అంటే మామూలుగా యూజువల్గా 1 రో వచ్చేటట్టే సెలెక్ట్ చేసుకోవాలి. మామూలుగా అంటే మనం ఇంప్లిసిట్ కర్సర్ అంటారు దీన్ని, ఓకేనా. ఇంప్లిసిట్ కర్సర్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఎగ్జాక్ట్గా 1 రికార్డ్ ఉండాలి. 1 రికార్డ్ లేకపోయిన ఎర్రర్, ఉన్న ఎర్రర్. సో కౌంట్ ఏమి ఇస్తుంది అంటే లేకపోతే 0 అని ఇస్తుంది. 0 అన్నది ఒక రికార్డే. ఓకే ఓకే. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిపిటి నంబర్ ఈక్వల్ టు 10 అన్న. 10 అంటే ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 3 రికార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎర్రర్ అది, ఓకేనా. ఈ సెలెక్షన్ డైరెక్ట్ వాడితే ఎర్రర్. కౌంట్ ఆఫ్ 1 ఏమిస్తుంది? కౌంట్ ఆఫ్ 1 ఏమిస్తుంది? 1 రికార్డ్ ఇచ్చింది 3. 1 రికార్డే కదా ఇది, రికార్డ్ కాలం కాదు. ఓకే ఓకే ఓకే. ఏమిచ్చింది? 3 అని ఇచ్చింది. 3 రికార్డ్స్ అని. ఇక్కడ నేను 40 అన్నాను అనుకో, ఏమొచ్చింది? ఏం రాలా. ఇక్కడ ఏంటంటే 1 రికార్డ్ కూడా రాలేదు కాబట్టి నో డేటా ఫౌండ్ ఎర్రర్. అదే నేను 40 ఇక్కడ దీనికి ఇచ్చినాను అనుకో, ఏమొచ్చింది? 1 రికార్డ్ వచ్చింది. రిజల్ట్ పక్కన పెట్టి 1 రికార్డ్ వచ్చింది. అవునమ్మా, వచ్చిందా? 1 రికార్డ్ వచ్చింది అంటే నో ఎర్రర్. సో ఇప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్ ఎర్రర్ ఇవ్వదు. ఇప్పుడు రికార్డ్ లేకపోతే ఏమి ఇస్తుంది? 0 ఇస్తుంది. రికార్డ్స్ ఉంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయో ఆ నెంబర్ ఇస్తుంది. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందన్న. ఓకే, నాకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో లేదన్న. సో ఇక్కడ రికార్డ్ అవైలబుల్. నేనేం చెక్ చేస్తున్నాను? ట్రూ చెక్ చేస్తున్నాను. ఇఫ్ ట్రూ, ఇఫ్ అనేది ఇప్పుడు ట్రూ కండిషన్ ఉంటేనే లోపలికి వెళ్తుంది. ఇఫ్ ట్రూ రికార్డు అవైలబుల్, నేను 40 ఇచ్చినాను అనుకున్నా, రికార్డ్ నాట్ అవైలబుల్. అర్థమైంది? ప్రోగ్రామ్ ఫంక్షన్. సో ఇది పెట్టుకోండి, దాని కిందనే వేస్తాం. ఏదది? ఇదే కదా. ఇది ఫంక్షన్. సో ఫంక్షన్, సో ఈ విధంగా మనం వేరియబుల్ అసైన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. PLSQL బ్లాక్లో అయితే. SQLలో అయితే అవుట్ పారామీటర్ ఉంటే ఖచ్చితంగా ఆ పారామీటర్ ప్లేస్లో వేరియబుల్ పెట్టాలా. ఒకవేళ ఇది ఈ ప్రొసీజర్కి ఈ ఫంక్షన్కి అవుట్ పారామీటర్ పోయిందనుకో, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలా? ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంకా వేరియబుల్ అవుట్ పారామీటర్ ప్లేస్లో వేరియబుల్ పెట్టాలి. అవుట్ పారామీటర్ ఏం చేస్తుంది? రిజల్ట్ని బ్యాక్ పంపిస్తుంది. బ్యాక్ పంపించేటప్పుడు ఇక్కడ వేరియబుల్ పెట్టాలా. వేరియబుల్ పెట్టాలంటే SQLలో అవ్వదు కాబట్టి అక్కడ ఎగ్జిక్యూట్ చేయలేము. సో ఇంకొకటి DML ఆపరేషన్స్ ఉన్నా కూడా చేయలేము. నేను ప్రాగ్మా చెప్పేటప్పుడు చెప్తానండి. సో ఇప్పుడు చూద్దాం. ఒక అడిషన్కి రిటర్న్ టోటల్. అడిషన్ ఎలా చేసినాము? 2 నంబర్స్ తీసుకున్నాము. అడిషన్ ఫంక్షన్ రిటర్నింగ్ నంబర్, ఆ నంబర్ టోటల్ చేసి రిటర్న్ చేసినాం. అర్థమైందా? జస్ట్ అంతే. అడిషన్ ఆఫ్ అంటే ఏమొస్తుంది? 17. 2 పారామీటర్స్ పాస్ చేయాలా, రిజల్ట్ ఎక్కువ వస్తుంది. ఏమండి? అడిషన్ ఆఫ్ ఎఫ్. నేను ఇంకా PLSQL బ్లాగ్లో కాకుండా నార్మల్గా చెప్తాను. PLSQL వేయాలంటే వేరియబుల్స్ డిక్లేర్ చేయాలా, మీరు అది ప్రాక్టీస్ చేయండి.
వచ్చింది 30. 2 పారామీటర్స్ని తీసుకునింది. ఆ 2 పారామీటర్స్ని ఏం చేసింది, ప్లస్ చేసి ఒక వేరియబుల్లో అరేంజ్ చేసుకునింది. ఆ రిజల్ట్ని రిటర్న్ చేస్తామండి. v_return టోటల్ని రిటర్న్ చేస్తాం. సో 30 వచ్చింది. సో ఈ విధంగా ఫంక్షన్ ఎన్ని పారామీటర్స్ కావాలంటే అన్ని పారామీటర్స్ తీసుకుంటుంది. సో అక్కడ రిటర్న్ డేటా టైప్ మ్యాండేటరీ. సో తర్వాత మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత రిజల్ట్ని మనం బ్యాక్ పంపిస్తాం, రిటర్న్ని బ్యాక్ పంపిస్తాం. సో ఇంతకుముందు మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసినాం కదా, Ctrl+Z ఇలా ఉంది. ఎగ్జిస్ట్ ఇది కాకుండా ఏం చేస్తారంటే రికార్డ్ ఉంటే ఇంక వేరే టేబుల్లో ఏం చేయాలో అది చేసుకుంటాం. ఇంకో టేబుల్ ఇన్సర్ట్ చేయాలన్నా, ఇంకో టేబుల్లోనే ఏదన్నా చేంజెస్ చేయాలన్నా, ఒక టేబుల్లో చేంజెస్ చేయాలన్నా, లేదు అంటే ఏం చేయాలా. సో ఫస్ట్ ఆ టేబుల్లోనే ఎగ్జిస్ట్ రికార్డ్ లేదు, అందులో రికార్డ్ ఇన్సర్ట్ చేస్తామా, లేదంటే ఇంకోది ఏదైనా ఆపరేషన్, ఆ టేబుల్ రికార్డ్ ఉంటే ఏం చేయాలా ఫంక్షనాలిటీ, ఆ రికార్డు లేకపోతే ఫంక్షనాలిటీ ఏంటి అన్నది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అర్థమైందా? చెక్ చేసి ఫంక్షన్ ఒక్క చాట కాదు ఇప్పుడు. సో ఆ ఫంక్షనాలిటీ మళ్ళా చెక్ చేయాలనుకో, ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలా, ఇంటూ క్లాస్ ప్రతిసారి రాయాలా. ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ ఇది వాడితే సరిపోతుంది, తెలిసిపోతుంది రికార్డు ఉందా లేదా. ఓకే, అట్లా. సో ఫంక్షన్స్. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ రిటర్నింగ్ ఎంప్లాయీ నేమ్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి రిటర్న్ varchar2. సో ఎంప్లాయీ నెంబర్ని పాస్ చేసి నేమ్ను కనుక్కుంటున్నాం, ఫెచ్ చేస్తున్నాం. సో పేస్ట్ రిటర్న్ ఏం చేయాలి, అది రిజల్ట్ క్యారెక్టర్స్ కాబట్టి varchar2, రిటర్న్ varchar2. ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకున్నాం. ఈ కేసులో నో డేటా ఫౌండ్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఇది, ఎంప్లాయీ నెంబర్కి ఈ ఎంప్లాయీ నెంబర్ రికార్డ్ లేదనుకో, అప్పుడు నో డేటా ఫౌండ్ వస్తుంది. నో డేటా ఫౌండ్ వచ్చినప్పుడు వీటికి వస్తుంది ఎక్సెప్షన్, నో డేటా ఫౌండ్. అప్పుడు ఏమొస్తుంది, ఎంప్లాయీ నాట్ ఎగ్జిస్ట్. ఎంప్లాయీ నాట్ ఎగ్జిస్ట్. సో ఇలా ఉన్నింది అనుకో, ఎంప్లాయీ నంబర్ ఈక్వల్ టు p_ఎంప్లాయీ నంబరు. ఈ టేబుల్లో ఎంప్లాయీ నంబర్ ప్రైమరీ కీ ఉంది అనుకుంటే, ఎంప్లాయీ నెంబర్ ప్రైమరీ కీ ఉంటే నాకు టూ మెనీ రోస్ ఎక్సెప్షన్లో ఏమొస్తుంది, వస్తుందా టూ మెనీ రోస్. ప్రైమరీ కీ ఉన్నప్పుడు అది సెకండ్ రోనే అలో చేయదు, ప్రైమరీ కీ ఉన్నప్పుడు సెకండ్ రో అలో చేయదు, సెకండ్ రో లేనప్పుడు టూ మెనీ రోస్ రాదు. టూ మెనీ రోస్ ఎప్పుడు వస్తుంది, మోర్ దాన్ 1 రో ఉంటే వస్తుంది. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో మనకి ఎటువంటి కేసెస్లో ఎంప్లాయీ నెంబరు సెకండ్ నెంబర్ ఉండదు, సెకండ్ డూప్లికేట్ ఉండదు. డూప్లికేట్ ఉన్నప్పుడు సెకండ్ రికార్డ్ రాదు. అయితే ఏమొస్తుంది, నో డేటా ఫౌండ్ అయితే వస్తుంది. నో డేటా ఫౌండ్ రావచ్చు, ఇన్వాలిడ్ నెంబర్ రావచ్చు, ఆ కాలంలో ఏదైనా నెంబర్ ఉండి ఉండొచ్చు, మనం ఇక్కడ ఏదైనా క్యారెక్టర్ పాస్ చేస్తే ఇన్వాలిడ్ నెంబర్ అనేది వస్తుంది సంథింగ్. సో అంతేగాని టూ మెనీ రోస్ రాదు. ఎందుకు రాదు అంటే ఇది ప్రైమరీ కీ కాలము, ప్రైమరీ కీ కాలం ఇట్ సెల్ఫ్ ఇట్ వోంట్ అలో డూప్లికేట్ వాల్యూ. సో అది ఓకే. సెలెక్ట్ సో నాకు నా ఎంప్లాయీ నేమ్ ఎవరిది కావాలో 7788 ఈజీ నెంబర్ నాకు ఎవడు స్కాట్. సో నేను 1 2 3 4 పాస్ చేసిన. 1 2 3 4 అనేది లేదు, ఎంప్లాయీ నాట్ ఎగ్జిస్ట్. ఎక్కడి నుంచి వచ్చింది అది, 1 2 3 4 ఇక్కడ నో డేటా ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చింది, రికార్డ్ లేదు. రికార్డ్ లేనప్పుడు ఏమైంది, అది నో డేటా ఫౌండ్ ఎక్సెప్షన్ హ్యాండిల్కి వచ్చింది. ఇక్కడ రిటర్నింగ్ ఎంప్లాయీ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా, డేటా లేనప్పుడు ఇక్కడికి వచ్చినాం, రికార్డ్ అంటే ఎంప్లాయీ లేడు. బూలియన్ ఇప్పుడు చెప్పింది అది. నెక్స్ట్ వాల్యూస్ ఏమిది, అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్. అది ఏం చేసినామో మనం పాస్ చేసిన నెంబర్ కనుక <0 అయితే ఏం చేసినామంటే ఆ వాల్యూని ఇంటూ -1తో మల్టిప్లై చేసినాం. ఎనీ నంబర్ ఇంటూ -1 ఏమవుతుంది, -1. ఆల్రెడీ -1 ఉంటే అంటే మైనస్ నెగిటివ్ వాల్యూ ఉంటే అది ప్లస్కి అయిపోతుంది.
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి సో మనం పాస్ చేసిన వాల్యూ కనుక లెస్ దాన్ 0 ఉంటే అప్పుడు ఏం చేసినామంటే b__ వాల్యూని ఇంటూ -1 చేసినాం. నెగిటివ్లో ఉంటే -1 చేసినాం. సో వేరియబుల్కి మనం పాస్ చేసిన వాల్యూ అజైన్ చేసుకొని పెట్టుకున్నాము ముందే. సో ఆ వాల్యూ కనుక లెస్ దాన్ 0 ఉంటే ఆ వాల్యూకి ఇంటూ -1 అంతే, రిటర్న్ b__ వాల్యూ. ఒకవేళ అది పాజిటివ్ నెంబర్ ఉంటే లోపలికి వెళ్ళదు, ఏమి చేయదు, ఉన్నదట్లే చేస్తుంది. ఇవన్నీ వదిలేసి ఇది మల్టీ లైన్ కమెంట్, దానికే మళ్ళీ సో మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇది జస్ట్ కమెంట్, ఇది నాట్ ఎగ్జిక్యూటబుల్. సో మల్టీ లైన్ కమెంట్ ఎలా చేస్తారంటే స్లాష్ *, ఓకేనా, లాస్ట్లో */, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ప్రతి లైను నాట్ ఎగ్జిక్యూటబుల్, అంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇవన్నీ కమెంట్ మనం చూసుకోవడానికి మాత్రమే ఉంటుంది, ఓకేనా. మల్టిపుల్ లైన్ కమెంటింగ్ ఇలా చేస్తారు, /*/. సో దీని మధ్యలో ఉన్న ప్రతి లైన్ కమెంటెడ్ అని, ఓకేనా. సో దీన్ని తీసి మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేసినా అంటే ఒక వాల్యూ పాస్ చేసినాను, ఒక వేరియబుల్కి అసైన్ చేసి పెట్టుకున్నాను ఆ వాల్యూని. సో ఆ వాల్యూబుల్ నేను చెక్ చేసిన, వాల్యూ లెస్ దాన్ 0 అంటే ఏంది, నెగిటివ్ వాల్యూ అండి. నెగిటివ్ వాల్యూ ఉంటే లోపలికి వెళ్ళాలి. లోపల ఏముంది మన లాజిక్, సో ఆ వాల్యూ ఇంటూ -1 అసైన్ టు సేమ్ వేరియబుల్, రిటర్న్ వేరియబుల్. సో ఇక్కడ రాలేదు, దీని లోపలికి పోలేదంటే ఆ నెంబర్ పాజిటివ్ నెంబర్ అనే, పాజిటివ్ నెంబర్ అట్లా. ఏబిఎస్ వాల్యూ ఏంది, మనం నెగిటివ్ వాల్యూ ఇస్తే దాన్ని పాజిటివ్ కన్వర్ట్ చేస్తుంది. సో అది ఇది లాజిక్. ఏమొచ్చింది 1 2 3 4, అదే మైనస్ ఇస్తే 1 2 3 4. మైనస్ ఇచ్చినప్పుడేమో ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళింది, ఇంటూ -1 చేసింది, రిజల్ట్ పాజిటివ్ నెంబరు. మనం ఫస్ట్ పాజిటివ్ నెంబర్ ఇచ్చినప్పుడేమో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది, డైరెక్ట్గా రిటర్న్ సేమ్ వాల్యూ. అర్థమవుతుందా గౌతమ్, సుబ్బు, ప్రశోభ్? ప్రశోభ్, ఇది ఏ సినారియోలో అప్లై అవుతుంది? సినారియో అంటే ఫంక్షన్స్ మల్టిపుల్ ప్లేసెస్. సో టేబుల్లో వాల్యూస్ చెక్ చేస్తాము, ఫంక్షన్స్ యూస్ చేస్తాము మనం రియల్ టైంలో. సో తర్వాత ఏదో చెప్పిన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్, లేదంటే రికార్డ్ కౌంట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, టేబుల్స్. డైరెక్ట్గా నేను చెప్పడం మొత్తం ఇలా సేమ్ ఇలాంటి సినారియోసే అప్లై చేస్తూ ఉంటాం నార్మల్ రియల్ టైంలో కూడా, ఓకేనా. సో టేబుల్లో వాల్యూ చెక్ చేసి తీసుకురావడము ఎక్కువగా. సో రికార్డు ఉండాలా, ఏం వాల్యూ ఉంది అందులో చెక్ చేసి ఏం చేయాలి నెక్స్ట్. సో ఇలా సిమిలర్ సినారియోసే అన్నీ. సో ఈ ఏబిఎస్ ఇవన్నీ కాదు, ఇందులో చెప్పిన రికార్డు ఉందా లేదా చెక్ చేయడము, సో లేదంటే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం, పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేయడము, అలాంటివన్నీ ఫంక్షన్స్, ఓకేనా. అర్థమైందా ప్రశ్న? అంటే నాకు ఆ నెగిటివ్ వాల్యూస్ సపోజ్ మనకి ఈ ఫంక్షన్ అది చేస్తుంది, నెగిటివ్ వాల్యూ ఇది అంటే లెస్ దాన్ 0 వస్తుంది కదా, అది ఏ అంటే ఎట్లాంటి కండిషన్స్లో అప్లై అవుతుందని అంటే. ఈ కండిషన్ నేను ఈ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలన్నది సినారియోస్ చెప్తున్నాను నేను. ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి లాజిక్స్ చెప్తున్నాను అంతే. సో ఇలాంటి ఈ సినారియో వస్తుందా అనేది కాదు. ఇలాంటి సినారియో వాడినప్పుడు ఆల్రెడీ డైరెక్ట్ ఫంక్షనే ఉంది ఏబిఎస్, డైరెక్ట్ అదే వాడేయచ్చు. మన ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏమంటే, సో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా. రిటర్న్ నంబర్ అంటే ఏంది, varchar2 అంటే ఏంది, సో మనం ఏ లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలో ఆ లాజిక్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రిజల్ట్ని రిటర్న్ చేయాలి, అది మెయిన్. అది సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి డేటా తీసుకొని వస్తామా, లేదంటే పర్సంటేజెస్, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఉంది పర్సంటేజ్, హైక్స్ ఇవ్వాలా, హైక్ పర్సంటేజ్ ఇలా ఉంటుంది అనుకుంటే. సో ఇది హైక్ పర్సంటేజ్ అనుకున్నాం. సో ఇలా హైక్ రిజల్ట్ ఇది క్యాలిక్యులేషన్ అంతే. ఇక్కడ క్యాలిక్యులేషన్ ప్లేస్లో మనకి ఏ లాజిక్ కావాలో అది ఇంప్లిమెంట్ చేసుకుంటాం.
ఓకేనా, ఏ క్యాలిక్యులేషన్ కావాలో ఆ క్యాలిక్యులేషన్ మనం ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత రిజల్ట్ని రిటర్న్ చేస్తాం అంతే. పైన ఒక లాజిక్, కింద ఒక లాజిక్. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఈ లాజిక్ ఏం అడుగుతారన్నది మీ ప్రాజెక్ట్లో వాళ్ళ రిక్వైర్మెంట్, బట్ ఎలా డెవలప్ చేయాలన్నది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఓకేనా, ఏదన్నా ఉండేలే ఎనీ ఫంక్షన్. సో పారామీటర్స్ రీడ్ చేయడం, రిటర్న్ డేటా టైప్ మెన్షన్ చేయాలా. సో ఆ లాజిక్ మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రిటర్న్ రిజల్ట్. రిజల్ట్ అంటే ఏంది, మన వేరియబుల్ ఏదైతే పెట్టుకుంటామో వచ్చిందా అంటే అది ఆ ఫంక్షన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ రిజల్ట్ని రిటర్న్ చేయాలి. సో ఈ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేస్తాం అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం అబ్సల్యూట్ వాల్యూ, ఈ ఫంక్షన్ హైక్. ఇంకోటి ట్యాక్స్ క్యాలిక్యులేషన్, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు సమ్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది. సో ఆ ఎంప్లాయీకి అంటే టోటల్ శాలరీ ఎంత ఇచ్చినాం ఈ ఇయర్ యాన్యువల్లో, ఇప్పుడు మనకు ఇది ఇప్పుడు ఇది సో ట్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఎంత పే చేసినారు, ఎంత ఇన్వెస్ట్ చేసినారు, అవన్నీ క్యాలిక్యులేట్ చేయాలా. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఒక టేబుల్ నుంచి తీసుకొని వస్తాం, ఇంకో టేబుల్లో తీసుకొని వస్తాము. ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత, అవన్నీ చిన్న చిన్న లాజిక్స్ అనమాట. ఉన్నప్పుడు అన్నీ ఫంక్షన్లో యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకొని రిజల్ట్ రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన లాజిక్ ఇప్పుడు ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకేనా, బట్ మనం రాసేది నేర్చుకున్నప్పుడు ఈ లాజిక్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఫంక్షన్ ఇలానే రాయాలా, ఇలానే ఉంటుంది ఫంక్షన్, రిటర్న్ చేసేది డిఫరెంట్ అంటే రిజల్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, ఇది ఏంది నంబరు, టూ నంబర్స్ తీసుకుంటుంది, యాక్చువల్ నంబరు పర్సంటేజ్. సో నంబర్కి పర్సంటేజ్ ఏది నంబర్ 200, 5%, 210. లేదు ఈఎంపీ టేబుల్లో శాలరీకి పంపించాలి, అది ఇన్పుట్ తీసుకుంటుంది, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ప్రతి రోకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ 200 ప్లేస్లో ఏం కావాలా, శాలరీ, పర్సంటేజ్ 5 or 10 పెట్టుకుందాం. 10 పెట్టుకుంటే ఈజీగా రీడ్ చేయడానికి బాగుంటుంది. 5,000కి పర్సంటేజ్ అంతా హైక్ అయింది, 10% ఇచ్చినాం కాబట్టి 5%. ఓకే, అర్థమైంది. 800కి 80, 300, 16కి 160. సో అలా ఫంక్షన్స్ ఎలా రాయాలనేది నేర్చుకోవాలి మనం. డిఫరెంట్ లాజిక్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సిమిలర్దే ఉంటాయి అన్నీ లాజిక్స్. టేబుల్లో నుంచి రికార్డ్స్ ఫెచ్ చేయడమా, వాల్యూ అంటే ఏదైనా ఒక నేమ్ ఫెచ్ చేయడమా, లేదంటే ఉందా లేదా అని చెక్ చేయడమా, అలాంటివే ఉంటాయి అన్నీ మ్యాక్సిమమ్ క్యాలిక్యులేషన్స్. ఓకే, ఇలా పర్సంటేజ్ మళ్ళా సేమ్ రిపీట్ కదా. ఓకే, అర్థమైన ఫంక్షన్ ఏజ్ క్యాలిక్యులేటర్. ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాను అనుకో, ఈ లేదు ఏజ్. సో నాకు ఎలా రావాలా, ఏజ్ అన్నది ఇలా రావాలా నాకు. ఎలాగా రిటర్న్ చేస్తున్నాను, 25 years అనుకో, 25 years, 12 months అయితే 11 months అయితే 11 months, డేస్ 10 days, 20 days ఉంటాయి. సో ఈ విధంగా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇయర్స్ కోసం ఏం చేస్తున్నాను, నువ్వు డేట్ పంపించినావు, మనం ఏం పాస్ చేస్తున్నామో ఇన్పుట్ డేట్ అంటే ఏమని, ఈ రోజు నుంచి ఆ డేట్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందని, అంతేనా. ఈ రోజు నుంచి ఈ రోజు ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ రోజుకి ఎంత ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇన్పుట్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేయాలన్నది ఇన్పుట్. సో ఏజ్ క్యాలిక్యులేటర్, డేట్ ఏదైతే డేట్ పాస్ చేస్తాం ఆ డేట్. రిటర్న్ ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ, varchar2 రిటర్న్ చేస్తుంది. రిటర్న్ టు varchar2 అంటే ఇలా రిటర్న్ చేస్తాం. ఫస్ట్ ఏం కనుక్కోవాలా, నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవాలా, నంబర్ ఆఫ్ మంత్స్ కనుక్కోవాలా, నంబర్ ఆఫ్ డేస్ కనుక్కోవాలా. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎలా కనుక్కున్నామో, మంత్స్ బిట్వీన్ కనుక్కున్నాము, ఎక్కడికి మంత్స్ బిట్వీన్, ఈ రోజుకి సిస్ డేట్ అంటే ఈ రోజుకి నువ్వు పాస్ చేసిన డేట్కి మధ్యలో నంబర్ ఆఫ్ మంత్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కున్నాము. డివైడెడ్ బై 12 వేస్తే నంబర్ ఆఫ్ ఇయర్స్ వస్తుంది. ఎందుకు వస్తుంది, డివైడెడ్ బై 12 ఎందుకు వేస్తున్నావు, 12 months కాబట్టి డివైడెడ్ బై 12 వేస్తున్నాం.
సో దాన్ని ట్రంక్ చేస్తున్నాం. దాంట్లో పాయింట్స్ వచ్చేస్తాయి. పాయింట్స్ లేకుండా ట్రంక్ చేసుకున్నాం. సో 12 పాయింట్ సంథింగ్ ఉన్నింది అనుకో, ఎన్ని ఇయర్స్ అని 12 ఇయర్స్ అని. సో కాబట్టి ఇయర్స్లో 12. మంత్స్ బిట్వీన్ ఫంక్షన్ తెలిసి ఉండాలి. మంత్స్ బిట్వీన్ ఎస్కేల్లో ఉంది. సో మంత్స్ బిట్వీన్ సిస్ డేట్ కమ్మా మనం పాస్ చేసిన డేట్. సో డివైడెడ్ బై 12 అంటే ఇది నంబర్ ఆఫ్ ఇయర్స్ అయిపోయింది. నంబర్ ఆఫ్ మంత్స్ ఎలా వచ్చింది? మంత్స్ బిట్వీన్ ఆల్రెడీ ఇక్కడ రిజల్ట్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంది. దాన్ని 12తో డివైడ్ చేస్తే మాడ్ ఎంత వస్తుందో అది రిమైండర్ వస్తుంది కదా నంబర్ ఆఫ్ మంత్స్. ఫర్ ఎగ్జాంపుల్ 26 మంత్స్ వచ్చింది అనుకున్నాం. 26 మంత్స్ అంటే దాని మీనింగ్ ఏంది? 2 ఇయర్స్. 26 మంత్స్ని 12తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 2. ఆ 2 ఏంది? అది మంత్స్. సో అదే చేసింది మాడ్. 12తో డివైడ్ చేసినాము, రిమైండర్ కనుక్కున్నాము. ఇప్పుడు 26 మంత్స్ అంటే 2 ఇయర్స్ అని ట్రాక్ చేసుకున్నాము. 2 మంత్స్ అనేది 12తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏం వస్తుందో అది 12 మంత్స్ అని, 2 మంత్స్ అని. సో అట్లా నంబర్ ఆఫ్ డేస్ అంటే సో ఈ లాజిక్ అది డెసిమల్ పాయింట్స్ వస్తాయి కదా, దాన్ని ఇంటూ 30 చేసినాం అంతే. సో అది ఎగ్జాక్ట్ లాజిక్ ఏం అవసరం లేదు. సో లాస్ట్లో డెసిమల్ పాయింట్స్ వస్తాయి. అదే టోటల్ డిఫరెన్స్ వస్తుంది ఇయర్కి, సో మంత్స్కి, దీనికి ఇంటూ 30 చేసినాం. 30 డేస్ అనుకున్నాం అంతే యావరేజ్గా. సో ఆ రిజల్ట్ మొత్తాన్ని v_years కన్కాటినేట్ విత్ ఇయర్స్ అని, v_months కన్కాటినేట్ విత్ మంత్స్ అని, v_days కన్కాటినేట్ బై డేస్. సో ఈ లాజిక్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో మనం అంతా సిమిలర్, అన్ని సేమ్ ఏమున్నాయి, ఫంక్షన్ నేమ్, పారామీటర్స్ ఎలా రీడ్ చేయాలా, రిటర్న్ ఏం రిటర్న్ చేయాలా, లాస్ట్లో రిజల్ట్ ఏముంది. ఈ లాజిక్ ఏ లాజిక్ అయితే ఆ లాజిక్. ఏజ్ క్యాలిక్యులేటర్ సెలెక్ట్ 15th August 1947 from Julia. ఎన్ని ఇయర్స్ అయింది? 77 years 5 months 11 days. ఎలా వచ్చింది ఇది? ఈ ఫంక్షన్లో ఉన్న లాజిక్ ప్రకారం అవుట్పుట్ అలా వచ్చింది అంతేనా? సో ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ పాస్ చేసుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. లేదు సెలెక్ట్ అదే హైర్ డేట్ కమా ఫంక్షన్ నేమ్ బ్రాకెట్లో హైర్ డేట్ ఫ్రమ్ డ్యూయల్. సో డ్యూయల్ ఈఎంపి ఫ్రమ్ ఈఎంపి. హైర్ డేట్ అనే కాలం ఈఎంపి టేబుల్లో ఉంది కాబట్టి సో ఇప్పుడు ఈ డేట్ పాస్ చేసిన మనం ఏజ్ క్యాలిక్యులేటర్కి ఎంత అయింది? 43 years 2 months 9 days. అంటే ఈ రోజుకి ఎగ్జాక్ట్గా ఈ రోజుకి ఇన్ని డేస్ అయినాయి, 9 days. ఇది 43 years 8 months. ఓకేనా? సో ఈ విధంగా ఏజ్ క్యాలిక్యులేటర్ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ప్రొసీజర్ లోపల నుంచి ఇలా కాల్ చేస్తాం. ఓకేనా? సో రైట్ ఏ ఫంక్షన్ టు ఫంక్షన్ కానీ ప్రొసీజర్ కానీ టు రిటర్న్ ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఏంది? 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 1 = 120. మొన్ననే అడిగినాడు ఎవరు అడిగింది? అమ్మాయికి అనుకుంటా. 5 ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ కానీ ప్రొసీజర్ కానీ. ఫంక్షన్ అయితే ఏం చేయాలా? రిజల్ట్ కింద ప్రింట్ చేయాలా. ఫంక్షన్కి అయితే ప్రొసీజర్కి అయితే రిటర్న్ కింద ప్రింట్ చేస్తే సరిపోతుంది. లేదంటే అవుట్ పారామీటర్ ఉంటే అవుట్ పారామీటర్ రిజల్ట్ అసైన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అదే ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ అంటే రిటర్న్ రిజల్ట్. సో సింపుల్ లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలా? సో 5 ఫ్యాక్టోరియల్ కాకుండా ఏదన్నా ఉండేది. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏం చేయాలా? 5 × 4 × 3 × 2 × 1 ఎంత?
120 120 రిజల్ట్ ఉంటుంది. సింపుల్. ఏం చేయాలో మనం ఇచ్చిన నంబర్ని లూప్లో ఇటరేట్ చేయాలి 1 నుంచి 5 వరకు. అంటే ఏ నెంబర్ అయితే పాస్ చేస్తానో ఆ నెంబర్ వరకు లూప్ని ఇటరేట్ చేయాలి. ఇటరేట్ చేస్తా. సో ఇట్లా 5 × 4 × 3 ఇలా అన్నా సరే ఒకటే, 1 × 2 × 3 × 4 × 5 అన్నా రెండూ ఒకటే. అంతేనా? ఎలా ఇంటూ చేసినా కూడా ఒకటే రిజల్ట్. ఏం చేయాలి ఇప్పుడు లాజిక్? ఎనీ లూప్. ఇప్పుడు లూప్ అవసరం మనకు. ఓకేనా? చూద్దాం. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ ఫ్యాక్టోరియల్ _fn ఫంక్షన్. ఇదేం చేస్తుంది? ఇన్పుట్ నంబర్ని తీసుకుంటా ఉంది. ఇన్పుట్ నంబర్ p_number ఇన్ నంబర్. రిజల్ట్ ఏం రిటర్న్ చేయాలా? రిటర్న్ కూడా నంబర్. ఓకే. యాజ్ బిగిన్ ఎండ్. ఓకే. ఇప్పుడు ఒక రిజల్ట్ కావాలా. రిజల్ట్ ఎప్పుడు ఒక చోట స్టోర్ చేసుకోవాలి. రిజల్ట్ నెంబర్. ఇప్పుడు నేనేం చేయాలా? ఏదైతే నెంబర్ పాస్ చేస్తున్నానో ఆ నెంబర్ని మల్టిప్లై చేసుకుంటూ రావాలి. సో లూప్ నేను ఇటరేట్ చేయాలి. ఎన్నిసార్లు నేను ఏ నెంబర్ పంపిస్తానో అన్ని లూప్ పెట్టుకోవాలి. ఏ లూప్ అన్నా పెట్టుకో. నార్మల్ లూప్, ఫర్ లూప్, ఫర్ i in 1 to p_number లూప్ ఎండ్ లూప్ ఎండ్ లూప్. ఏం చేయాలి? p_రిజల్ట్లో కాపీ చేయాలి నేను. రిజల్ట్ ఏం చేయాలి నేను? ఐని మల్టిప్లై చేయాలి. అయ్యే కదా 1 2 3 4 5 వెళ్ళేది ఐని i ఇంటూ చేయాలి. చేసి ప్రతిసారి నేను ఆ రిజల్ట్ని వేరే ఒక చోట కాపీ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను i ఇంటూ ఇక్కడ రిజల్ట్ దాన్ని ఇంటూ చేయాలి. రిజల్ట్లో ఆల్రెడీ పాత రిజల్ట్ని నేను మల్టిప్లై చేసుకుంటూ ఉంటాను. పాత రిజల్ట్ ఎంత ఉందో అంత. సో ఇనిషియల్గా ఏం పెట్టుకోవాలి? మల్టిప్లై చేయాలంటే వాల్యూలో చేంజ్ అవ్వకూడదు అనుకుంటే i ఎంత ఉంటుంది? ఇనిషియల్గా 1 ఉంటుంది. 1 ఇంటూ అదే నెంబర్తో, అంటే ఏ నెంబర్తో చేంజ్ అవ్వకుండా ఉంటుందంటే 1. సో కాబట్టి నేను అర్థం చేసుకోవాల్సిన నెంబర్ 1. 0 పెట్టినాను ఏమవుతుంది? 0. ఎనీ నెంబర్ ఇంటూ 0 0. కాబట్టి 1 పెట్టుకున్నాను. రిజల్ట్ ఏమైంది? ఫస్ట్ ఇనిషియల్గా ఎంత ఉంది? 1 ఇంటూ 1 ఎక్కడ స్టోర్ అవ్వాలా? రిజల్ట్లోనే స్టోర్ అవ్వాలా. రిజల్ట్లో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ 5 అనుకుందాం. 1 to 5 అనుకున్నాం. 1 to 5 అనుకుంటే రిజల్ట్ ఎంత ఉంది? ఫస్ట్ ఏమవుతుంది? కోలన్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నది క్యాలిక్యులేట్ అవుతుంది. 1 ఇంటూ 1 ఎక్కడ స్టోర్ అవుతుంది? అది v_రిజల్ట్లో. నెక్స్ట్ ఇటరేషన్లో i ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. ఆల్రెడీ v_ నంబర్లో ఎంత ఉంది? 1 ఇంటూ ఇప్పుడు 2 into 1 v_ రిజల్ట్లో 1 ఉంది. i 2 అయింది. 2 into 1 ఎంత అయింది? ఇప్పుడు 2 అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ అయితే ఎంత ఉంది? 3. ఇప్పుడు i అంటే ఎంత అయింది? 3. రిజల్ట్ ఎంత ఉంది? 2 ఉంది. ఎంత అయింది? 6. ఇప్పుడు i ఎంత అయింది? 4 అయింది. v_ రిజల్ట్ ఎంత ఉంది? 6 ఉంది. ఎంత అయింది రిజల్ట్? 24. నెక్స్ట్ ఇటరేషన్లో i ఎంత ఉంది? 5 ఉంది. v_ రిజల్ట్ ఎంత ఉంది? 24. ఎంత అయింది? 120. అది రిజల్ట్. ఈ రిజల్ట్ ఎక్కడ ఉంది? లూప్ బయట రిటర్న్ చేయాలి. లూప్ బయట వచ్చిన తర్వాత క్యాల్కులేట్ చేసిన తర్వాత రిటర్న్ రిజల్ట్. ఎవరికి అర్థం కాదా? ఇది కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? గౌతమ్ సాయి అర్థమైంది. సారీ నాగా సుబ్బు ప్రసాద్ అన్న అర్థమైందన్న. ఓకే.
selected 6. So 6 అంటే ఎంత 720 ఓకేనా 720. సో ఇది లాజిక్. సో నాకు ఇలా ప్రింట్ చేయాలనుకున్నాం. రిజల్ట్ 5 into 4 into 4 3 into 2 into 1 ఈక్వల్ టు 120 అన్నది ప్రింట్ చేయాలి మనం. అంతేనా? ఇలా ప్రింట్ చేయాలి మెసేజ్. సో నేను 6 అన్నాను అనుకో, 6 into ఈక్వల్ ఎంత 720. నాకు అవుట్పుట్టే ఇలా రావాలా. ఎలా రావాలా? నేను 6 పాస్ చేసిన అనుకో ఇలా రావాలి అవుట్పుట్. అప్పుడు ఏం చేయాలా? కన్కాటినేట్ చేసుకోవాలా. దానికంటే ముందు రివర్స్ రివర్స్ ఇన్న. సో దాన్ని కన్కాటినేట్ చేసుకోవాలని అది వేరే వేరియబుల్ తీసుకోవాలి. అప్పుడు రిటర్న్ ఏమవుతుంది? నంబర్ ఉంటుందా? ఇక్కడ ఇంటూలు అన్నీ వచ్చేసినాయి, రిటర్న్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి varchar2 అది నంబర్ కాదు. ఇప్పుడు ఇది క్యారెక్టర్స్ వచ్చేస్తే ఇది ఇలానే ప్రింట్ చేయాలన్నప్పుడు అది క్యారెక్టర్. ఓకేనా? సో ఇప్పుడు ఇంకో వేరియబుల్ కావాలి నాకు. v_chars varchar2 of ఒక 30 40 ఎంతన్నా పెట్టుకో. దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ప్రతిసారి దాన్ని కూడా ఇటరేట్ చేయాలి. దాంట్లో కాపీ చేయాలి కదా, 6 into అదన్నీ చేసుకోవాలి కదా. ఏం చేయాలా? కన్కాటినేట్ రిజల్ట్ ఇంటూ కన్కాటినేట్ ఏం చేయాలా? కన్కాటినేట్ ఇంటూ కావాలి కదా, ఇంటూ కావాలా. అప్పుడు అయిందా? ఇప్పుడు ఏమవుతుంది? వెరీ ఫస్ట్ టైం ఏమవుతుంది? ఇక్కడ వెరీ ఫస్ట్ టైం ఏముంటుంది చూద్దాం, అది కూడా చూద్దాం. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ప్రతిసారి స్టార్ కన్కాటినేట్ అయింది, 6 కన్కాటినేట్ స్టార్ 5 వచ్చింది. సో లాస్ట్లో ఇటు ఏం చేయాలి? నేను ఈ రెండింటిని కన్కాటినేట్ చేయాలి. ఈక్వల్ టు కూడా ఉన్నారు కదా, ఈక్వల్ టు రావాలి కాబట్టి ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? స్టార్టింగ్లో స్టార్ వస్తుంది ఫంక్షన్. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన ఏమైంది? స్టార్టింగ్లో స్టార్ వచ్చింది, రిమైనింగ్ అంతా వచ్చింది, బట్ స్టార్టింగ్లో స్టార్ వచ్చింది. ఏం చేయాలా? ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలా? సెకండ్ నుంచి స్టార్ట్ అవ్వాలా. ఎండ్ నాన్ ఎడ్ ఎంత వచ్చేసి. అర్థమైందా లేదా? అప్పటికప్పుడు మైండ్ తట్టాలా, బల్బులు ఎదగాలి. రాసినప్పుడు నవ్వడం కాదు. ఏంది కంపెనీ ఇట్లా నేను substr of substring of 1 second substr of అంతా ఒకటే, అది అంతా ఒకటే. రిటర్న్ substr of ఇక్కడ ఓకే 3 అప్పుడు ఇదా 3 4 నుంచి ఈ 1 2 3 4th నుంచి రావాలి.
ఇక్కడ 3 ఉన్నాయి, ఒక స్టార్ కాదు. స్టార్ అంటే స్టార్ ఒకటే కాదు కదా, ముందు ఒక స్పేస్, 1 2 2 3. సో ఈ 3 వద్దు, నాకు 4 నుంచి కావాలి. సో ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? లేదు ఇలా స్పేసెస్ లేకుండా వచ్చిందనుకో, అప్పుడేమవుతుంది, అప్పుడు 2 పెడితే సరిపోతుంది. ఇదన్నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చిందా? సేమ్ టు సేమ్. ఇది దాని ఎక్స్ప్లెనేషన్ ఇది ఉంది పక్కన మీద. పుట్టే వచ్చింది, ఇలా వచ్చింది. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది. కెన్ వి యూజ్ డిఎంఎల్ ఆపరేషన్ ఇన్ ఫంక్షన్? డిఎంఎల్ ఆపరేషన్స్ ఫంక్షన్ని యూజ్ చేయొచ్చా? ఎస్, యూజ్ చేయొచ్చు. కానీ ఆ డిఎంఎల్ ఆపరేషన్స్ నేను సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి కాల్ చేయలేను. ఇందులో డిఎంఎల్ ఆపరేషన్ ఉంది. ఈ టేబుల్ ఉందా? డమ్మీ టెస్ట్ ఉంది. కంపైలర్ శాల్, ఆ టేబుల్లో శాలరీ లేదు. సరే ఎక్కడ వెళ్దాం, సెలెక్ట్ స్టార్, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, ఏదో ఎంప్లాయీ నెంబర్ ఏదన్నా పెట్టుకో, ఏముంటుంది, ఎంపీ నెంబర్ మా చెక్ చేయాలంతే. డిఎంఎల్ ఆపరేషన్ జరిగితే సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి కాల్ చేస్తామా లేదా అన్నది. సో కంపైల్ అయిపోయింది. ఈ ఫంక్షన్ నేను ఈపీటీ నెంబర్ ఏమొచ్చింది? కెనాట్ పర్ఫార్మ్ డిఎంఎల్ ఆపరేషన్ ఇన్సైడ్ ఏ క్వరీ. కెనాట్ పర్ఫార్మ్ ఏ డిఎంఎల్ ఆపరేషన్ ఇన్సైడ్ ఏ క్వరీ. సో క్వరీ లోపల, అంటే ఇది ఒక క్వరీ, దీని లోపల డిఎంఎల్ ఆపరేషన్ చెయ్యలేము అని చెప్పింది. ఓకేనా? అదే ఈ ఫంక్షన్ కావాలి నేను పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ నుంచి కాల్ చేసుకోవచ్చు. సో అర్థమైంది అయితే ఇది అసలు కెనాట్ పర్ఫార్మ్. నోట్, ఇఫ్ యూ యూజ్ ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్ ఇన్సైడ్ ద ఫంక్షన్ దెన్ వీ కెన్ కాల్ దట్ ఫంక్షన్. సో ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్ అన్న కాన్సెప్ట్ ఒకటి వస్తుంది తర్వాత. ఓకేనా? అది వచ్చినప్పుడు అది ఇది కానీ యూజ్ చేసినామంటే మనం యూజ్ చేయొచ్చు. సో నేను పెడుతున్నాను, అదేంటి తర్వాత చెప్తాను. ప్రాగ్మా PRAGMA, ప్రాగ్మా స్పెల్లింగ్ మిస్టేక్. సో నో ఎర్రర్. ఇప్పుడు కాల్ చేసి చూస్తాను. సిస్టమ్ డాట్ అప్డేట్ లైన్ 7 ఇన్వాలిడ్ నంబర్, ఏదో సంథింగ్ నంబర్స్ ఉన్నాయి. సో కాల్ అవుతా ఉంది ఇప్పుడు. సో ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తే అవుతుంది. అది యూజ్ చేయకపోతే మనం డిఎంఎల్ ఆపరేషన్ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి కాల్ చేయలేము. సో క్వశ్చన్ ఏంది, కెన్ వి యూజ్ డిఎంఎల్ ఆపరేషన్ ఇన్సైడ్ ఫంక్షన్? ఎస్, వీ కెన్ యూజ్ చేయొచ్చు, యూజ్ చేస్తాము. ఆ ఫంక్షన్ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి ఎగ్జిక్యూట్ చేయలేము, అంతే. ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్ అండ్ ఫంక్షన్. క్వశ్చన్ వచ్చింది ఇంటర్వ్యూలో కూర్చున్నామంటే అంత ఒక 80-90% క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ జరగదు. ఓకేనా? డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్ అండ్ ఫంక్షన్. ప్రొసీజర్కి ఫంక్షన్కి డిఫరెన్స్. ఆ క్వశ్చన్ లేకుండా ఉండదు ఇంకా ఎక్కడికి వెళ్ళినా.
ప్రొసీజర్ యూస్ టు ఇంప్లిమెంట్ బిజినెస్ లాజిక్. బిజినెస్ లాజిక్ అంటే ఏంది? సో వాల్యుయేషన్స్, ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్ జరగాల, మొత్తం ఫంక్షనాలిటీ మొత్తం అంటే ఆ లాజిక్ స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రొసీజర్ చూసుకుంటుంది. సో ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏదైనా క్యాలిక్యులేషన్స్ ఉంటే క్యాలిక్యులేషన్స్, టేబుల్లో రికార్డ్ ఉందా లేదా, ఆ వాల్యూ ఏంది, లేదంటే మనం ఇచ్చిన వాల్యూకి మల్టిప్లైస్ అంటే ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలి, అలాంటి సినారియోస్లో ఫంక్షన్స్ యూస్ చేస్తాం. ఓకేనా? సో ఫంక్షన్ ప్రొసీజర్ కెనాట్ కాల్ ఫ్రమ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి మనం ప్రొసీజర్ని కాల్ చేయలేము. ఫంక్షన్ అయితే మనం ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు. సో అదే డిఎంఎల్ ఆపరేషన్ లేకపోతే చేసుకోవచ్చు. అదే ఫంక్షన్ మస్ట్ హ్యావ్ టు రిటర్న్ ఏ వాల్యూ. ఓకేనా? ఫంక్షన్ మస్ట్ హ్యావ్ టు ఖచ్చితంగా రిటర్న్ చేయాలి వాల్యూ. ప్రొసీజర్ చేయకూడదు, నో నీడ్ అంటే అవసరం లేదని కాదు, పెట్టినా అదే సమస్య ఏదో వస్తుంది. సో ఈ ప్రొసీజర్ ఇఫ్ యూ వాంట్ టు రిటర్న్ దెన్ వీ హ్యావ్ టు యూస్ అవుట్ పారామీటర్. సో అవుట్ పారామీటర్ ప్రొసీజర్లో వాల్యూ రిటర్న్ చేస్తున్నాం అన్నప్పుడు వాడు ఏమడుగుతాడు? కెన్ వీ యూజ్ అవుట్ పారామీటర్ ఇన్ ఎ ఫంక్షన్? ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ చెప్పినామంటే నెక్స్ట్ క్వశ్చన్ దాని మీద రిలేటెడ్ ఉంటుంది. సో దాని రిలేటెడ్ ఏముంది ఇక్కడ? ఈ క్వశ్చన్లోనే లాస్ట్ స్టెప్ చెప్పినాం కదా, ఫంక్షన్ మస్ట్ హ్యావ్ టు రిటర్న్ ఏ వాల్యూ, ప్రొసీజర్ నో నీడ్ అన్నప్పుడు ఏం అడుగుతాడు? ప్రొసీజర్ లోపల రిటర్న్ పెడితే ఏమవుతుంది అని అడుగుతాడు. వాడు కొంచెం ఆలోచిస్తే, సో ప్రొసీజర్ లోపల రిటర్న్ పెడితే ఏమవుతుంది అని అడుగుతాడు ఒక క్వశ్చన్. లేదా ఇన్ ప్రొసీజర్ ఇఫ్ యూ వాంట్ రిటర్న్ ఏ వాల్యూ వీ హ్యావ్ టు యూజ్ అవుట్ పారామీటర్. అవుట్ పారామీటర్ ప్రొసీజర్లో వాల్యూ రిటర్న్ చేస్తున్నామంటే అన్నాడు అనుకో, ఫంక్షన్లో మనం యూజ్ చేయలేము అంటాడు. మనం యూజ్ చేయొచ్చు. సో ప్రొసీజర్లో ఏమైతే పారామీటర్స్ ఏవైతే మనం ఇంప్లిమెంట్ చేసుకున్నామో, ఇఫ్లు, వాల్యుయేషన్స్లో ప్రొసీజర్ని కాల్ చేయడము, ఏదైతే చేసినామో అన్ని ఫంక్షన్లో చేయొచ్చు, ప్రతిదీ చేయొచ్చు. సో కెన్ వీ కాల్ ప్రొసీజర్ ఇన్సైడ్ ఫంక్షన్ అంటాడు. ప్రొసీజర్ని ఫంక్షన్ లోపల కాల్ చేయొచ్చా? ఎస్ వీ కెన్ కాల్. ప్రొసీజర్ని కాల్ చేయొచ్చు, ఫంక్షన్ని కాల్ చేయొచ్చు, దేనన్నా కాల్ చేయొచ్చు. ఇక్కడ కెన్ వీ యూజ్ రిటర్న్ కమాండ్ ఇన్ ప్రొసీజర్? రిటర్న్ కమాండ్ యూజ్ చేయొచ్చా ప్రొసీజర్ లోపల? ఎస్ వీ కెన్ యూజ్ చేయొచ్చు. బట్ ఏమవుతుందంటే ఇప్పుడు నేను రిటర్న్ ఇక్కడ రాసిన, రిటర్న్తో పాటు వాల్యూ రాయం మనం ప్రొసీజర్లో. అదే రిటర్న్ వాల్యూ నేను రిటర్న్ చేయదు. రిటర్న్ వాల్యూ చేయాలంటే ఏం చేయాలా? పైన వల్ల మనం ప్రొసీజర్ పార్కింగ్ పైన రిటర్న్ చేస్తున్నట్టు చెప్పాలా, చేయం కాబట్టి రిటర్న్ అని పెడతాం. రిటర్న్ పెడితే ఏమవుతుందంటే కంట్రోల్ ఇక్కడికి వచ్చినాక టర్మినేట్ అయిపోతుంది ప్రోగ్రామ్. లైన్ 4 ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది వస్తుంది రిటర్న్ అంటే ఏమంటే ప్రోగ్రామ్ బయట వెళ్ళిపోవాలి, రిటర్న్ వెళ్ళిపోవాలి. ఎవడైతే కాల్ చేసినా అక్కడికి వెళ్ళిపోవాలి. రిటర్న్ టర్మినేట్ అయిపో ప్రోగ్రామ్ని నేను ఎగ్జిక్యూట్ చేసిన లైన్ 1, లైన్ 2, లైన్ 3 రిటర్న్ హిట్ అయ్యింది, ఆడి ప్రోగ్రామ్ అయిపోయింది. అర్థమైందా? రిటర్న్ అంటే ఏమని అక్కడికి ఆపేసేయని. రైట్ ఏ ఫంక్షన్ టు డిస్ప్లే ఫస్ట్ నేమ్ ఫ్రమ్ గివెన్ నేమ్. సో మీరే రాయాలా? ఓకేనా? ఎలా రాయాలో మీ ఇష్టం. మనం ఎస్కేలో నేర్చుకున్నాం ఫస్ట్ నేమ్ ఎలా రీడ్ చేసుకున్నామో, స్పేసెస్, @ అవన్నీ అని. సో అలాంటి ప్రోగ్రామ్ ఇప్పుడు ఏదైనా నేమ్ ఇస్తే దాని ఫస్ట్ నేమ్ ఏందో కనుక్కునేదానికి ఒక ఫంక్షన్ రాయాలి. సో దీనిలో ఏమొస్తుంది? ఫంక్షన్ ఫస్ట్ నేమ్ ఇది వస్తుంది. సచిన్ రమేష్ టెండూల్కర్లో సచిన్ వస్తుంది. రైట్ ఏ ఫంక్షన్ టు డిస్ప్లే లాస్ట్ నేమ్ అంటే ఏమొస్తుంది? షేక్ వస్తుంది. ఇక్కడ ఏమంటే టెండూల్కర్ వస్తుంది. ఇక్కడ ఏమంటే ఇక్కడ షేక్ వస్తుంది. సో టాస్క్ 3 మిడిల్ నేమ్. సో మనం ఫస్ట్ నేమ్ అంటే ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అంటే లాస్ట్ నేము. సో లాజిక్ మీరు తెలుసుకోవాలి. సో ఒక ప్రొసీజర్ నేను ఆ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. పొజిషన్ అంటే ఫస్ట్ నేమా అయితే 1, పొజిషన్ 2 అయితే సెకండ్ నేమ్ అని, పొజిషన్ 3 అని అంటే థర్డ్ నేమ్ అనేసి రిటర్న్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్లో ప్లీజ్ పాస్ 1 ఫర్ ఫస్ట్ నేమ్, 2 ఫర్ సెకండ్ నేమ్, 3 ఫర్ లాస్ట్ నేమ్. సో ఇది ఎలా ఉందో చదవండి మీరు. ఇప్పుడు పారామీటర్ ఏంది? నేమ్, పొజిషన్, ఫస్టా సెకండా థర్డ్.
సో ఏం అనుకున్నాం, ఫస్ట్ స్పేస్, సెకండ్ స్పేస్, ఇవన్నీ మీరే ఇంకా అనలైజ్ చేయాలి. అవన్నీ తెలిసిందే. ఇఫ్ తెలుసు, ఎల్స్ తెలుసు, మన ఎన్విఎల్ తెలుసు, సబ్స్ట్రింగ్ తెలుసు, ఇవన్నీ తెలుసు. చదవండి, ఓకేనా. సో ఏం చేసినాం ఇక్కడ సిపియాల వెంకట సురేంద్ర అని అతను మళ్ళీ తిట్టుకోవద్దు, పేరు తప్పుడు ఉంటే 2 అంటే వెంకట. నేను ఈఎంపి డమ్మి పెట్టుకున్నా, డ్యూయల్ పెట్టాలి. వెంకటనేనా. 1 అంటే సిపియాల, ఓకేనా. 3 అంటే 4. ప్లీజ్ పాస్ 1 ఫర్ ఫస్ట్ నేమ్, 2 ఫర్ సెకండ్ నేమ్, 3 ఫర్ లాస్ట్ నేమ్. ఎలా వచ్చిందో మీరు అనలైజ్ చేయండి. అన్నీ నేను చెప్పుకుంటా వచ్చే వినేటప్పుడు బాగానే ఉంటుంది అది, ఓకేనా. ఓకే. సో యాడ్ ఫంక్షన్ చాలు. ప్యాకేజెస్ తర్వాత చూద్దాం. ఈ ఫంక్షన్స్ నేను అది ఎందుకు చెప్పినానంటే దాన్ని ఒకేదాన్ని పెట్టేదని చెప్పిన, దాన్ని తీసేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫంక్షన్స్లో? దీంట్లో ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, ఓకేనా. ఇది 4. కెన్ యూ యూజ్ రిటర్న్ ఇన్సైడ్ ఫంక్షన్. ఒకటి 4th కూడా కెన్ వీ కాల్ ప్రొసీజర్ inside a function. Yes, we can call. Okay, no doubts are